100కే బీర్ ఇవ్వండి. రాష్ట్రంలో అత్యధికంగా మందుబాబులు. మా వల్లే రాష్ట్రానికి నెలకు 4000 కోట్ల ఆదాయం. ప్రజావాణిలో తాగుబోతుల సంఘం ప్రతినిధి మెమరాండం. సోషల్ మీడియాలో వీడియో వైరల్. ఈ ప్రజావాణిలో తాగుబోతుల సంఘం ప్రతినిధి మెమరాండం ఇచ్చిండ్లే. తాగుబోతుల అనే ఒక సంఘం ఉన్నది, ఆ సంఘానికి ఒక ప్రతినిధి ఉన్నాడు. ఆయన మెమరాండం తీసుకుపోయి ప్రభుత్వానికి ఇచ్చిండ్రు. ఏటా 4000 కోట్ల రూపాయలు ఇస్తాను అట్నే వీళ్ళు ప్రభుత్వానికి. కాబట్టి వీళ్ళకి హక్కులు ఉండవలసిందే. మరి తాగుబోతు సంఘంలో ఎవరైనా తాగుబోతులు ఉంటే జైన్ కాండి. ఎందుకంటే మీకోసం పెద్ద ఎత్తున పోరాడుతున్నాడు ఆయన. 100 రూపాయలకే బీరు రావాలని ఆయన మీ తరపున పోరాటం చేస్తున్నాడు. ప్రభుత్వానికి ఒక మెమరాండం కూడా ఇచ్చిండ్రు. మరి మీ చేతుల నుండి ప్రతి ఏటా సర్కార్కు 4000 కోట్ల రూపాయల ఆమ్దాన్ అయితే వస్తుందట. ఒక బీరు మీదనే కాకుండా, అంటే ఈయన బీరే తాగుతాడు కావచ్చు, బీరు తాగుతాడు కాబట్టి బీరు సంఘం బాధితుల కోసం ఈయన మెమరాండం ఇచ్చిండ్రు. ఇక క్వార్టర్లు తాగేటోళ్ళు ఉన్నా, ఫుల్ తాగేటోళ్ళు ఉన్నా ఈ సంఘంలో జైన్ కాండి. ఈ సంఘంలో తప్పకుండా తీన్మార్ మల్లన్నకు కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే తీన్మార్ మల్లన్న కూడా రోజు లేనిది పాపం, కడుపు కట్టుకోలేడు, నోరు కట్టుకోలేడు. ఈ సంఘంలో నియర్ అది మరి ఎంత అవుతుంది ఈ సంఘంలో? ఈ సంఘంలో 100 రూపాయలు ఉంటుందా? జైనింగ్ ఫీజు 200 ఉంటుందా? 100-200 ఉంటే చక్కగా బోడుప్పల్లో ఫిర్జాదిగూడ కమాన్ దగ్గర తీన్మార్ మల్లన్న ఆఫీస్ ఉంటుంది. మీరు పోయి ఆయనతో ఒక 100 రూపాయలు 200 రూపాయలు కట్టించుకోరు. ఎందుకంటే గతంలో ఈయనే అన్నాడు, తాగి పారేసిన ఖాళీ సీసాల మీద మీ ప్రభుత్వం నడుస్తుంది అని. మరి ఇప్పుడు తాగి పారేసిన ఖాళీ సీసాల మీదనే ఈ ప్రభుత్వం కూడా 4000 రూపాయల దోపిడీ చేస్తున్నది. కాబట్టి తాగుబోతులకు కూడా ఒక ఆలోచన వచ్చిందా, వాళ్ళని కించపరచుడు వృధాయిగా. వాళ్ళకు కూడా ఒక ఆలోచన వచ్చింది, మేము తాగే తాగుడు 4000 కోట్లు అవుతున్నాయి కాబట్టి మాకు రాయితీలు ఇవ్వవలసిందే, ప్రతిరోజు తాగేటోళ్లకు రాయితీలు ఇవ్వవలసిందే అని తాగుబోతులకు కూడా ఒక ఆలోచన వచ్చింది. వాళ్ళ నుండి కూడా ఒక ఛత్రపతి లాంటి వీరుడు పుట్టుకొచ్చిండు. వాళ్ళ నుండి కూడా ఒక బాహుబలి లాంటి వీరుడు పుట్టుకొచ్చిండు. ఈ వీరుడి పేరు ఏం పేరు ఏమైనా రాసుకొచ్చిందా? మరి ఈ వీరుడి పేరు రాసుకురాలేదు. కానీ ఈ వీరుడు ఏమంటాడు, 180 రూపాయలు ఇప్పుడు బీరు ధర పెరిగింది కాబట్టి వచ్చేది ఎండాకాలం, మాకు 100 రూపాయలకే బీరు ఇవ్వాలి అంటాను. నిన్న అదే అంటాడు ఆయనే, వచ్చేది ఎండాకాలం, మేము నీళ్ళకు బదులు ఎక్కువ బీర్లే తాగుతాం కాబట్టి మాకు 100 రూపాయలకే బీరు ఇవ్వాలి, అది కూడా చిల్డు బీరు ఇవ్వాలి. మేము వస్తామని తెలిసే వీళ్ళ కోట ప్రత్యేకంగా పెట్టాలి, 2 లైన్లు పెట్టాలి. రెగ్యులర్గా రోజు తాగే తాగుబోతుంది ఒక లైను, ఏదో ఎప్పుడోసారి తాగేటోళ్ళకు ఒక లైన్. కాబట్టి వీళ్ళకు మాత్రం చిల్డు బీరు ఇవ్వాలి 100 రూపాయలకే. చిల్డు లేకపోతే పంచాయతీ ఉంటుంది. 4000 కోట్ల రూపాయలు ఇస్తాను వాళ్ళు సంవత్సరానికి. వాళ్ళతో పంచాయతీ పెట్టుకోకుర్రి. వాళ్ళు కొట్టినా కూడా కేసులు లేకుండా కూడా ఒక జీవో తేవాలి. ఎందుకంటే వాళ్ళు పుణ్యాత్ములే, మీకు 4000 కోట్ల రూపాయలు ఇస్తాను, వాళ్ళ ఆరోగ్యాలను పాడు చేసుకొని మరీ మీకు 4000 రూపాయలు ఇస్తాను. అదే అర్థం చేసుకోవాలి. వాళ్ళకి ఏం పని లేదా? లేకపోతే వాళ్ళకి ఎంత ఈ రాష్ట్రం మీద ఎంత బాధ్యత ఉంటే వాళ్ళు ఆరోగ్యాన్ని పాడు చేసుకొని తాగాలి? ఉట్టిగా అనుకుంటారా మీరు?